దేవాలయానికి అవసరమైన సేవలు చేస్తే దాన్ని సమ్మార్జన అంటారు. ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ చక్కగా ఆవు పేడతో శుద్ధి చేస్తే ఈ సమ్మార్జన వల్ల ఇల్లంతా సంపదలతో తొలతూగుతుంది. శివాలయంలో ఈ పరిహారాలు పాటించి శివానుగ్రహంతో పాటుగా ధనలక్ష్మీ కటాక్షానికి పాత్రలకండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. విపరీతంగా ధనాకర్షణ పెరగాలంటే, అనేక మార్గాల్లో ధనాదాయం పెరగాలంటే పాలు, రూపాయి బిళ్ళ, ఎర్రటి క్లాత్కు సంబంధించిన ఏ పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామందికి డబ్బులు విపరీతంగా రావాలనే కోరుకుంటుంది. రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అనేక మార్గాల్లో మనీ ఇన్కమ్ పెరగాలని కోరుకుంటూ ఉంటారు. అలా అనేక మార్గాల్లో మల్టిపుల్గా డబ్బులు రావాలంటే ధన ఆకర్షణ పెరగాలి. ధన ఆకర్షణ పెరిగితే మీరు 2-3 రంగాల్లో ఉన్నప్పుడు మల్టిపుల్గా